వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సార్. నమస్తే అండి. ఎస్పెషలీ ఉమెన్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు తను తీసుకున్నప్పటికీ కూడా ఇటు హస్బెండ్కి కావచ్చు, పిల్లలకి కావచ్చు, ప్రతి ఒక్క సిచ్యువేషన్లో సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదే ఒక ఉమెన్ ఇండివిజువల్గా ఉంటే తను ఇంకెన్నో అద్భుతాలు చేయొచ్చు. కానీ ఎక్కడో ఒక లోపం వల్ల అది అక్కడే ఆగిపోతుంది. దానికి కారణాలు ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం అంటే చాలామంది కొద్దిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇండిపెండెంట్ అంటే స్వేచ్ఛ ఇవ్వాలి సార్, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం, ఇక్కడ ఇండిపెండెంట్ అంటే దానికంటే ముందు నేను ఎప్పుడు ఫస్ట్ పోరాడేది మాత్రం, నేను పాండమిక్ కోవిడ్ టైంలో చాలా వర్క్షాప్స్ చేసినప్పుడు చాలామంది మదర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అప్పుడు నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా అడుగుతాను, నిజం చెప్పండి, మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక 10th క్లాస్ పిల్లలు అవ్వచ్చు, లేకుంటే అంతకంటే చిన్న పిల్లలు అవ్వచ్చు, అంతకంటే పెద్ద పిల్లలు మీకు ఉంటారు కదా, ఎంతమంది మదర్స్ హ్యాపీగా ఉన్నారు అని అడిగితే మేబీ ఫ్యామిలీ పర్స్పెక్టివ్లో దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఇండివిజువల్ ఐడెంటిటీ అని అడిగితే, సార్ యాక్చువల్గా పెళ్ళికి ముందు నేను చాలా చేయాలనుకున్నాను సార్, పెళ్ళయిన తర్వాత సంహవ్ ఈ బాధ్యతలకి నేను కట్టుబడిపోయి అన్నీ వదిలేసి ఏదో వెనక్కి తిరిగి చూసుకుంటే నా కుటుంబం కనపడుతుంది కాబట్టి, కానీ నాకు మాత్రం ఇక్కడ నాకు ఆ లైఫ్ కానీ ఏది కనపడట్లేదు సార్ అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చాట్ బాక్స్లో పెట్టండి. చాలామంది నేను చాలామందితో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు చెప్పిన హౌస్ వైఫ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రొఫెషన్, నేను దాన్ని అస్సలు తక్కువ చేయను. కానీ ఎప్పుడు తెలుసా, ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు ఆ హౌస్ వైఫ్ ప్రొఫెషన్ని రెస్పెక్ట్ ఇస్తారో అది నిజమైన థింగ్. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది షీఈస్ హౌస్ వైఫ్, ఏముంది ఇంట్లో తనేం వర్క్ చేయట్లేదంట, కానీ హౌస్ వైఫ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్రొఫెషన్. కానీ మీరు అది రికగ్నైజ్ చేయలేదంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రొఫెషన్స్ తనకి ఏదైనా ఉంటుంది. రికగ్నైజ్ చేస్తారా, తను ఎంతైనా కష్టపడుతుంది ఆ పనిని రికగ్నైజ్ చేయనప్పుడు. కానీ ఇక్కడ దాంతోపాటు నేను చెప్పేది అంటే, ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఫస్ట్ ఉమెన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. సార్ మా కాపురాలు నిప్పులు పోయికండి సార్ అని హస్బెండ్స్ అనుకోవచ్చు, కానీ నేను ఒక విషయం చెప్తానండి. ఎందుకు ఇక్కడ వైఫ్ని ఇండిపెండెంట్గా ఉండమంటున్నానంటే, కుటుంబాన్ని లీడ్ చేసే బాధ్యత భర్తది, భార్యది. కాకుంటే సంహవ్ ఈ సొసైటీలో వేసిన ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్ సెట్లో వాళ్ళ బౌండరీ ఏంటంటే హస్బెండ్ వర్క్ చేస్తారు, వైఫ్ ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటుండేది. కానీ ఇప్పుడు ఇద్దరు ఎర్న్ చేస్తే కొద్దిగా ఫ్యామిలీకి బాగుంటుందని చెప్పి ఇద్దరు ఎర్న్ చేయడం మొదలు పెడుతున్నారు, ఇద్దరు ఈక్వల్గా వెళ్తున్నారు, ఫెంటాస్టిక్. కానీ ఒకవేళ హస్బెండ్ వర్క్ చేస్తూ వైఫ్ హౌస్ వైఫ్గా ఉండి తర్వాత పిల్లలు ఉన్నప్పుడు ఒకవేళ ఏదన్నా హస్బెండ్కి జరగరాని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఫైనాన్షియల్గా నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఆబ్వియస్గా. ఎప్పుడైతే ఆ ఉమెన్కి మదర్గా ఒక హోమ్ మేకర్గా అక్కడే ఆగిపోయి ఉంటుందో, తను ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత సడన్గా లైఫ్లో వచ్చే కాన్సిక్వెన్స్ని ఎదుర్కోలేక చాలామంది కోవిడ్ టైంలో మీరు చూసినట్టయితే చాలామంది హస్బెండ్స్ అసలు ఆ సిచ్యువేషన్ అసలు అంత షార్ట్ టైంలో వాళ్ళకి అలా జరుగుతుందని తెలియకుండా చాలామంది హస్బెండ్స్ చనిపోతే వైఫ్స్కి ఏం చేయాలో తెలియక కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. మీరు చేయాల్సింది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీరు అందరూ వర్క్ చేయమని నేను చెప్పట్లా, కానీ ప్రతి ఒక్కరికి లోపల ఎక్కడో ఒక ప్యాషన్కి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది. అది ఎంత చిన్నదైనా సరే, ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది. ఏదైనా సరే అది మీరు ఆడవాళ్ళకి చెప్పినట్టు మీరు డిఫరెంట్ డిజైనింగ్ మోడల్ కానీ, స్టిచ్చింగ్ కానీ, సంథింగ్ ఏదైనా సరే, ఒక డిజైనింగ్ వేయగలుగుతారు, ఒక ఆర్ట్ వర్క్ చేయగలుగుతారు, ఒక సోషల్ మీడియా థింగ్ యూస్ చేయగలుగుతారంటే ఏదైనా సరే ఒక్క టూల్ని యూస్ చేసుకొని మీ ప్యాషన్ని బయటికి తీసుకొని వచ్చి రోజులో మీకు దొరికే ఆ 2 గంటల టైం అయినా సరే, బాగా గుర్తుపెట్టుకోండి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఫస్ట్ పిల్లలకి ఇన్స్పిరేషన్ ఎవరంటే నాకు తెలిసి అమ్మ నాన్న. అందులో పర్టికులర్గా మదర్స్ వాళ్ళ డాటర్స్కి ట్రూ ఇన్స్పిరేషన్. ఎప్పుడైతే వాళ్ళు చూసి మా అమ్మ ఆల్రెడీ హోమ్ మేకర్గా గొప్ప ప్రొఫెషన్లో ఉంది, అట్ ద సేమ్ టైం తను ఫైనాన్షియల్గా కొద్దిగా డిపెండెంట్గా ఉంటూ మిగతాది ఫైనాన్షియల్గా డిపెండెంట్ అంటే ఎప్పుడైనా కావాలని నాన్న అడిగేది, కానీ కొన్ని సందర్భాల్లో మాకేదైనా కావాలంటే నాన్నని అడగకుండా తను సంపాదించుకుని ₹1 మాకు కొనిచ్చేదని చెప్పే విధంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఏదో నాకు ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, భర్తతో గొడవ వేసుకొని వెళ్ళిపోవాలి, ఇలాంటిది కాదండి. కానీ తన సొంత ఖర్చుల కోసమో పిల్లల కోసం జరిగే ఖర్చుల్లో తన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని తెలిస్తే ఆ తల్లి చాలా ఆనందంగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని అంటే, మీ టాలెంట్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ పొటెన్షియల్ ఏంటి, మీ క్యాలిబర్ ఏంటి, మీ ప్యాషన్ ఏంటి. మీరు చదివిన చదువుతో అవ్వచ్చు, చదివిన దానికి కాకుండా ఈ మధ్య జరిగిన స్కిల్ డెవలప్మెంట్లో మీరు చూస్తే ఏదో ఒక రంగంలో మీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఒక 2
2 years అనుకోండి, 1 year అనుకోండి, ఒక్కసారి దాని మీద కష్టపడి ఒక్కసారి పాలిష్ చేస్తే స్లోగా మీరు కొంత సంపాదించడం మొదలుపెట్టినప్పుడు మీకే అరే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కానీ దీని నుంచి కొద్దిగా నాకు వాల్యూ వస్తుందని అని చెప్పి ఎక్కడో ఆ ఫైనాన్షియల్ థింగ్ వల్ల వచ్చే మనీ మీకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మీ లైఫ్ వెనక్కి తెచ్చుకుని ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నిలబడగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను అని చెప్పి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. అప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా పర్లేదు, ఇది నిజంగా ఇలా ఉంటుంది కదా, నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ కూడా పెరుగుతుంది. కానీ ఇప్పుడు చాలామంది ఏమయ్యారంటే, చాలామంది ఇంకా రిగ్రెట్లో ఆడవాళ్ళు డెలివరీ తర్వాత కానీ పిల్లలు కొంత స్టేజ్ తర్వాత చాలామంది డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోవడానికి కూడా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నా పరిస్థితి ఏంటి, అసలు ఇన్ని రోజులు నేను ఇలా చేస్తుంటే బాగుండేది అని చెప్పి చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు. దయచేసి ఇప్పటి నుంచి ఒక 1 year కష్టపడి మీరు ఇంట్లో వాళ్ళైనా సరే, ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే, మీరు మీ కాళ్ళ మీద నిలబడే విధంగా ఇండిపెండెంట్ ఉమెన్గా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీరు చేయాల్సింది 1 year టార్గెట్ పెట్టుకొని మీ క్లోజర్ సర్కిల్లో, మీ హస్బెండ్కి తెలిసిన సర్కిల్ అవ్వచ్చు, లేకుంటే మీ ఫ్యామిలీకి తెలిసిన సర్కిల్ అవ్వచ్చు, మీ రిలేటివ్స్లో అవ్వచ్చు, మీ టాలెంట్, మీ క్యాలిబర్ ఏంటో వాళ్ళకి చెప్తే వాళ్ళు కొన్ని స్కిల్స్ మీకు సజెస్ట్ చేస్తారు. దాంట్లో 1 సంవత్సరం పాటు మనకి ఈరోజు ఎలాగో టెక్నాలజీ ఉంది కాబట్టి దానికి తగ్గ కొన్ని స్కిల్స్ నేర్చుకొని చిన్నగా స్టార్ట్ చేయండి. ఒక్కొక్క మెట్టు ఈరోజు ఏదో మీకు రాత్రికి రాత్రి ₹1,00,000 సంపాదించమని చెప్పట్లా. నెలంతా కష్టపడి ఒక 10,000 to 12,000 ఎలా ఎర్న్ చేయొచ్చు, అసలు నాకుండే 2 hours నాకుండే లిమిటేషన్స్లో, నాకుండే బౌండరీస్లో నేను ఎలా బయటికి రావచ్చు. ఇది ఎందుకంటే ఒక ఇండివిజువల్ మెచ్యూరిటీ కోసం, రేపటి రోజున సమస్య వస్తే ఎదుర్కొనే ధైర్యాన్ని మీలో పెంపొందించడానికి ఇది చాలా బాగా పనికొస్తుంది. ఫస్ట్, ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఏంటంటే ఇండిపెండెంట్ మదర్, దాన్ని ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అని చెప్పి మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనే విధంగా మైండ్ సెట్ డెవలప్ చేయడానికి ఇది పనికొస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. అండ్ అలాగే చాలామందికి మీరు అన్నారు ఇప్పుడు ఎందుకు సార్ మా కాపురాల్లో అని, కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ అనేది మనకి అవసరం. ట్రూ. సో అందుకే ఉమెన్ అన్నది ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.